ఎంత కిరాతకుడు! సడగా పనిలోంచి తీసి పారేశాడు. విశ్వాసఘాతకుడు. ఏమిటి నాన్నా నీలో నువ్వు మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడుకోవాలి. నా యజమాని, అదే ఆ ఎస్టేట్ ఓనర్ చక్రపాణి, అసలు మనిషే కాడు. 20 సంవత్సరాలుగా ఎద్దులా పని చేస్తున్నా. నిన్న సాయంత్రం మనసు సరిగ్గా లేక స్టీరింగ్ కాస్త తప్పిందమ్మా, ఒక చోట గీసుకుంది. నువ్వు వద్దు పోరానేశాడు. ఓ ఆ మాట అన్నాడా? అదా నీ బాధ అనా? దీనికి ఆ బాధపడుతున్నావు? అవునమ్మా, అతగాడి మీద పగ తీర్చుకుందే నేను వదిలిపెట్టను. అయ్యో, ఈ మాత్రాన్ని పగెందుకు? వారు కాదంటే ఇంకో చోట పని చేయొచ్చు. ఈ ఎస్టేట్ లో మరెవరి దగ్గర మా కారు ఉండేది. కారు తోలడం తప్ప నాకు మరో పని తెలియదు. నాకు పగ తీర్చుకోవడమే కదమ్మా ఇక మిగిలింది. సార్, మన అయ్యగారు నేనంతం చేస్తాను. ఆ తర్వాత కళ్యాణ్ గారి విషయం నేను చూసుకుంటాను. అది కాదు లింగప్ప, మన అయ్యగారు చచ్చిన తర్వాత బంధువర్గం ఎవరైనా వచ్చారంటే ఆ వ్యవహారాన్ని మనం ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. ఆ విషయం గురించి మీరు కంగారు పడకండి. ఈ ఎస్టేట్ ఓనర్ బ్రతికి ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలు పాటుపడినా మనకు చిల్లి గవ్వ కూడా దొరకదు. వాణ్ణి చంపి తీరవలసిందే. లింగప్ప పని కానీ. కూలి బతికి జమీందారు బిడ్డ కావాల్సి వచ్చాడా నీకు? అయ్యో, అటువంటిదేం లేదయ్యా. కమల, మావాడే వచ్చి మాట్లాడినా నువ్వు మాట్లాడేవో నిన్ను ఊరు నుంచే వెళ్ళకొడతాను. జాగ్రత్త. పో. నైనా బాబు, చూడు, నీ పెళ్లికి ముహూర్తం పెట్టించాను. నిజమా? మరి పెళ్లి చూపులు ఎప్పుడు? అంతా పెళ్లి పందిట్లో చూసుకోవచ్చు, అంతే. పెళ్లి చూపులు లేకుండా వెళ్ళానన్నా. ఏంటి? నీకు చెప్పకూడదు. నీ గుండు సూది గొడవలన్నీ నాకు తెలుసు. నేను ఫిక్స్ చేసిన పెళ్లి కూతురు సుబ్బారావు గారి అమ్మాయి రాణి. అయ్యో నాన్న, నేను కమల్నే పెళ్లి చేసుకుంటాను నాన్న. నాకు బాగా నచ్చింది. నోర్మయ్, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. నాకా తరచు గుండె నొప్పి వస్తోంది. హఠాత్తుగా నా ప్రాణాలు పోతే అప్పుడు నీ గతి ఏం కావాలి? నేను 1000 కళ్ళతో చూస్తున్న మోసాలు జరుగుతూనే ఉన్నాయి. నీ స్థితిగతులు చక్కదిద్దకపోతే అంతా మూకుమ్మడిగా చేరి నేను వీధి పాలు చేస్తా. చూడు, బాగా విను. నీకు వచ్చే మాసం వివాహం. గుండె నొప్పి అయితే నువ్వు మందు వేసుకో. నన్ను ఎందుకు రాణి నెగ్గి పెళ్లి చేసుకోమంటావు? అక్క, ఏంట్రా? కొంచెం వీపు రుద్దక్క. నాకు వీలు కాదు. నేను బట్టలు తూతున్నాను. లక్ష్మణ్ రుద్దమని పో. నేనెంత దుఃఖంగా వచ్చానో నువ్వెంత జాలీగా స్నానం చేస్తున్నావు. ఏమిటి కళ్యాణం, ఏదో దుఃఖం గిక్కం అంటున్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు? మా నాన్న నా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చేసుకో. ఏంటి కమల, నా గురించి పట్టించుకోకుండా నువ్వు అలా అంటావు? ఆ రామయ్య గడి కూతురు నేను ఎలా చేసుకుని చెప్పు. కళ్యాణం, మారి మాట్లాడక మీ నాన్న చెప్పినట్టు విను. నేను ఈ వివాహం జరగదని ఎప్పుడో చెప్పానుగా. మీ నాన్న ఒక పెద్ద జమీందారు. ఇంటి కోడలుగా రాణిస్తారా? అందుకా నీ ఆలోచన? మన ఇద్దరం పెళ్లి చేసుకుని పారిపోదా? అవును, ఇంట్లోంచి పారిపోయి నువ్వెలా బ్రతకగలవు? ఇలాంటి మాటలని మాట్లాడుతూ మీ నాన్న చెప్పిన పెళ్ళే చేసుకో. నేను నిన్ను పెళ్ళాను. రావే, రాను నువ్వు సోమరిపోతు అయిపోతున్నావు. మనం త్వరగా వెళ్ళి స్వర్గ నరకం చూడాలి. సరేరా. ఇక్కడెవరో మూలుగుతున్నట్టుందే. అవునే. సరే రా చూద్దాం. అయ్యో, మన జమీందారు గారు. అయ్యో, ఊపిరాడుతుంది. లేవనెత్తవే. త్వరగా. డాక్టర్, ఇప్పుడు వారికి ఎలా ఉంది? అవసరమైతే కారులో వారిని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చా? నో, గుండె మీద బాగా దెబ్బ తగిలింది.
ఒక చిన్న కదలికి కూడా హార్ట్ తట్టుకోలేదు. కొంచెం బెటర్ అయిన తర్వాత టౌన్కి తీసుకువెళదాం. నొప్పి తెలియకుండా ఉండాలని ఇంజెక్షన్ ఇచ్చాను. కళ్ళు తెరవడానికి 4 hours పడుతుంది. డోంట్ వర్రీ, నర్స్ ఇక్కడే ఉంటుంది. నేను తర్వాత వస్తాను. అయ్యో డాక్టర్, నాన్న ప్రాణానికి ఆపద లేదు కదా? ప్రమాదం లేదు. భయం ఏం లేదుగా? నేను వెళ్ళి ఆడుకోవచ్చా మరి? ఓకే, carry on. నానా నానా, అశ్శో, తప్పుడు చేసి ఆయన లేపకూడదు. ఆయన లేస్తాడు, లేచి నన్ను అడుగుతాడు. అడిగితే డుంబుతో చెడు కూడా అడుగుడానికి వెళ్ళాడని చెప్పు. వంతెన దగ్గర ఏ వంతెన తెలుసా? ఊళ్ళో 4-5 వంతెనలు ఉన్నాయి. ఆయన అడుగు చెప్తాడు. అనుకున్న కార్యాన్ని పూర్తిగా తృప్తిగా చేసిరావదా? ఊపిరాగిపోవడం చూసి మరీ వచ్చాను. కానీ ఒకవేళ మన అయ్యగారు మైకులు ఉండిపోయారేమో. అయ్యయ్యో, దుర్మార్గులారా, మన అయ్యగారిని మీరే కొట్టారా? ఎందుకయ్యా అరుస్తావు? అయ్యయ్యో, దుర్మార్గులారా, మన అయ్యగారిని మీరే కొట్టారా? పోలీసు వాళ్ళు వచ్చారా? వచ్చారు. నీ మీదకేం రాకుండా నేను స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ మన అయ్యగారు బ్రతికారు. చాలా ప్రమాదం ముంచుకొచ్చింది. డాక్టర్ ఏం చెప్పాడు? ప్రాణాపాయం అని చెప్పారు. ఆయన చచ్చి పంచాయతీ జరిగితే అందరూ జైలుకు పోవాలి. ఎందుకు అలా అడుగుతున్నావు? నరాల బలహీనతయ్యా. వణకడం చాలు. నిన్ను కూడా మాతో చేర్చుకుని నీకు వాటా ఇస్తామని చెప్పాం కదా. కూనీక నీ ఉపకారం తర్వాత మాకు అవసరం కదా అని. ఇప్పుడు మన అయ్యగారి కథంతా పూర్తి చేశావే అనుకో. ఆ పిచ్చి వెధ ఉన్నాడే కళ్యాణం, నీతో బాగా దోస్తి కదా, వాడిని అదుపులో పెట్టడానికి నువ్వు చాలా ఉపయోగపడతావు అని. ఏం నాన్న, నువ్వు ఎందుకు పిలిచినట్టు నన్ను? నువ్వు పిలవకుండా ఉంటే నేనే ఆటలో గెలిచేవాడిని. ఆ డుంపు కూడా భలే జబరం చేస్తున్నట్టు తెలుసా? నర్స్, నా బిడ్డతో కొన్ని ముఖ్యమైన విషయాలు రహస్యంగా మాట్లాడాలి. సార్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు. అది కాదండి. అని తెలుసని చెప్తుంటే నువ్వేంటి పంపించాను. కళ్యాణ్, కొంచెం దగ్గరికి రా. నేను ఎంతోసేపు బ్రతుకుంటాను, నాకు నమ్మకం లేదు. ఇదిగో, ఇటువంటి అపశకున్న మాటలే మాట్లాడకూడదు. నువ్వేం చచ్చిపో. నాకు తెలుసు. ఏం తెలుసు? పందే వేద్దామా, నువ్వు చచ్చినా చచ్చిపోవని నాకు డాక్టర్ చెప్పాడుగా. ఇష్కు నేను చెప్పేది ఎవరో తెలుసా? నీకేమైంది? ఏమిటి పిచ్చిట్లో? మా అమ్మ కాదు, అది మీ అమ్మ కాదు. కాగా? అయ్యో, జ్వరంలో నీకు మధ్య ఏమైనా పోయిందా? నర్సు పిలవద్దా? వద్దు, రావద్దు. నిజంగా అది మీ అమ్మ కాదు, నాకు 2వ భార్య. మీ అమ్మ మద్రాసులోనే ఉంటుంది. ఆమె పేరు రాజలక్ష్మి. నీకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. వాడి పేరు రాము. మీరిద్దరూ కవల పిల్లలు. కవల పిల్లలా? అయ్యో, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది నాన్న. అవును బాబు, మీ అమ్మ నేను అప్పట్లో మద్రాసులో ఉండేవాళ్ళం. మీ అమ్మకు తెలియకుండా ఈమెతోనే సంబంధం పెట్టుకున్నా. ఒకనాడు లక్ష్మి, ఆవేశపడకు. అనుకోని కొన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నాకు స్నేహం ఏర్పడింది. అందువల్ల నీ మీద ఉండే ప్రేమ, అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. నా మాట, ఈ ప్రపంచంలో 2 భార్యలతో కాపురం చేసేవాళ్లే లేరా? ఆ విధంగా బ్రతకడానికి నేను సిద్ధంగా లేను. ఈ రోజు అటో ఇటో తేలిపోవలసింది. ఒకటి నాతో కాపురం చేయండి, లేదా ఆమెతో పోయి బతకండి. లక్ష్మి, నేను చెప్పేది కొంచెం విను. చెప్పినా సరే నేను వినదలుచుకోలేదు. నాకు కావాల్సింది ఇప్పుడు మీ నిర్ణయం. లక్ష్మి, ఆమెకి ఏ ఆధారము లేదు, ఆస్తిపాస్తులు లేవు. నేను వదిలిపెడితే తప్పనిసరిగా నడి వీధిలో నిలవాలి, ఆత్మహత్య చేసుకో. దానికోసం జాలిపడాల్సిన అవసరం నాకు లేదండి. కావాలంటే డబ్బిచ్చి దానితో తెగదెంపులు చేసుకోండి. నమ్మక ద్రోహిగా మారడానికి నేను సిద్ధంగా లేదు. ఇప్పుడు మీరు చేస్తున్నది నమ్మక ద్రోహమేగా. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకానికి, మీరు చేసే మోసానికి ఏమంటారు చెప్పరేమిటండి? లక్ష్మి, మీ బెదిరింపులకు భయపడేదాన్ని నేను కాను. నేనెప్పుడు డబ్బు డబ్బు అని అల్లాడాను. అందువల్ల నువ్వు పట్టించుకోలేదు. మీ అమ్మను, అన్నయ్యను తిరిగి మళ్ళీ చూడాలనే ప్రయత్నము చెయ్యలేదు. మీ చిన్నమ్మకు బిడ్డలు లేనందువల్ల నిన్నెంతో ముద్దుగా పెంచాను. అవును, నాకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించేది. లోకం తెలియని అమాయకుడులా పెంచాను. ఎంతో తప్పు చేశాను. కళ్యాణ్, ఇక్కడున్న మేనేజర్నే కాదు, ఒక పనివాణ్ణి కూడా నేను నమ్మలేకున్నా. అందుకే నువ్వు మద్రాసుకు పోయి ఏదో విధంగా మీ అమ్మను, మీ అన్నయ్యను వెతికి కనిపెట్టి ఇక్కడకు తీసుకురా. మీ అమ్మ గొప్ప తెలివైనది. మీ అన్నను
సక్రమంగా చక్కగా పెంచుంటుంది. వాళ్ళే ఈ ఆస్తిని నిన్ను కాపాడగలరు. అలాగే ఆ తర్వాత దగ్గరికి రా. నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే వరకు ఈ విషయాన్ని ఇక్కడెవరూ పసిగట్టకూడదు. ఏదో ఒక కుట్ర పన్నగలరు. దుంబుకు కూడా చెప్పను. జాగ్రత్తగా నడు. నీళ్ళ నానా, నాకు అన్నయ్య ఉన్నాడని చెప్పావే, వాడికి కూడా ఎత్తిపడలేనా? ఏయ్, యాక్ చేస్తున్నావా? గిలిగిలి గిలిగిలి చక్కలి గిలిగిలి గిలిగిలి అండ్ సర్లే, ఆట తర్వాత ముందు నీళ్లు సాగు. నానా 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 మీ నాన్న పోయి 10 రోజులు కూడా కాలేదు, అంతలోనే పెళ్లి ప్రసక్తి అవచ్చా? అంతా మర్చిపోవడానికే కదా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాననేది. సరే సరే, ఇదిగో చూడు, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ మేనేజరు లింగప్పగాడు దేవాంతకులు తెలుసా? అవును, ఆ సాంబయ్య గారు ఎట్లా? అయ్యా, వాడు బంగారం అంటాడు. గోల్డ్ అంటే గోల్డ్ అనుకో, నా ఫ్రెండ్.